హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు నర్సాపురం పట్టణాన్ని ఎక్స్ప్లోరింగ్ చేద్దాము. నర్సాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నర్సాపురంకి చాలా చరిత్ర కూడా ఉంది. ఒక అద్భుతమైన పట్టణం అనమాట. లెట్స్ గో. ఇది టైలర్ హై స్కూల్ అనమాట. ఈ టైలర్ హై స్కూల్ 1852లో నిర్మించారు. ఈ స్కూల్లో అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఎంతోమంది నాయకులు కూడా చదువుకున్నారని చెప్తూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్న స్కూల్ ఇదేనండి, నర్సాపురంలో టైలర్ హై స్కూల్. నర్సాపురం వలందర్ రేవు దగ్గర పంట అండి ఇది. 2 పంటలు ఉంటాయి. ఇటు నుంచి ఒకటి అవతలకి వెళ్తూ ఉంటుంది, అవతల నుంచి ఇటు ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే మనుషుల్ని, బళ్ళు, కార్లు అన్నిటినీ కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకొచ్చి దింపుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవలు ప్రజలకు అందిస్తున్నారండి వీళ్ళు. చాలా బాగుంటుంది ఈ ప్రయాణం, చాలా థ్రిల్గా ఉంటుంది. ఈ నర్సాపురం పట్టణం 16వ శతాబ్దంలో డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చేవారు అనమాట అండి. అప్పుడు ఇక్కడ వాడలు తయారు చేసే కేంద్రం, వాడలు తయారు చేసే కర్మాగారం కూడా ఉండేదన్నమాట. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి పుష్కర్ ఘాట్ అనమాట. పుష్కరాల స్నానాలకి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా, మనకి దగ్గరలో ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప సూపర్ స్టార్లు, రాజకీయ నాయకులు, ఎంతోమందికి విద్య నేర్పించిన వైఎన్ కాలేజ్ చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ. ఈ కాలేజీలో చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు, కృష్ణరాజు గారు అలాంటి ఎంతోమంది సూపర్ స్టార్లు, రాజకీయ నాయకులు చదువుకున్నారు. ఇది దర్గా సెంటర్ అంటారండి నర్సాపురంలో. దర్గా సెంటర్ అంటే చాలా ఫేమస్ కూడా, నర్సాపురంలో బాగా పేరున్న ప్లేస్ ఇది కూడా. ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ఈ నర్సాపురంలో. మిషన్ హై స్కూల్ చాలా పాతది. తర్వాత లెనిన్ హై స్కూల్, ఇది కూడా చాలా పాతది. గొప్ప గొప్ప స్కూల్స్ ఇక్కడ నిర్మించబడినాయి ఎప్పుడో చాలా కాలం క్రితమే.
ఇది ఓఎన్జీసీ కంపెనీ అండి, ప్రసిద్ధిగాంచిన ఆయిల్ కంపెనీ అనమాట ఇది. మంచి రైల్వే కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఈ హైవే కూడా కొత్తగా నిర్మించారండి. నరసాపురం మీదుగా ఇలాగ మచిలీపట్నం ఇటువైపు ఇలా కాకినాడని కనెక్ట్ చేస్తూ చాలా బాగుంటుంది. తర్వాత ఈ నర్సాపూర్కి నరసింహపురి అని పేరు ఉండేదన్నమాట. అది ఉండగా నరసాపురంగా మారిపోయింది. ఈ చర్చి కూడా చాలా పురాతనమైన కట్టడం అండి. అంతేకాదు చాలా ఫేమస్ చర్చి కూడా ఇది నర్సాపూర్లో. ఈ పిల్లలు చూడండి, సరదాగా డ్రోన్ వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఐ లవ్ నర్సాపూర్ అని కేకలేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అలా ఉండాలి పిల్లలు. నర్సాపూర్లో ఫేమస్ బిజినెస్లు ఏంటంటే నెంబర్ 1 గోల్డ్ బిజినెస్ అండి. నెంబర్ 2 వచ్చేటప్పటికి లేస్ బిజినెస్. మరి ఇప్పుడు ఎలా ఉన్నదో నాకు తెలియదు. మా చిన్నతనంలో లేస్ బిజినెస్ అంటే నరసాపురం నెంబర్ 1 అనమాట. ఇక్కడ నుంచి చాలా విదేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేది లేస్ వ్యాపారం బాగా జరిగేదన్నమాట. ఆ తర్వాత వైఎన్ కాలేజ్ లాగే ఇప్పుడు పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్వర్ణాంధ్ర కాలేజ్ కూడా ఇక్కడ స్థాపించారు. అవన్నీ విజిట్ చేసుకుంటూ అలాగా పలకల వైపు సాగిపోయాం. అదండి ఈ నరసాపురం వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్, మంచి వీడియోస్ నేను చేసి మీ అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసి మరిన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. అందరికీ బాయ్. జై హింద్.